వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆధునిక భారతావనిలో హిందుత్వ శక్తులు అని చెప్పబడేవి బలపడడానికి కారణాలు ఏంటి అని ఏఐ జెమినిని ప్రశ్నిస్తే దాని జవాబు చదివి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ గొప్ప సెక్యులర్ దేశాన్ని హిందుత్వ శక్తులు నాశనం చేస్తున్నాయని మేము గొప్ప మేధావులమని చెప్పుకునే వారికంటే చక్కగా విశ్లేషించి జవాబిచ్చింది. గత 7 దశాబ్దాలుగా హిందుత్వం దేశంలో ఎందుకు బలపడుతోంది? ఈ ఉదార మేధావులు నిర్మోహమాటంగా గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకొని నిజమైన ప్రాచీన సెక్యులర్ విలువలు బోధించే భారతీయ సంస్కృతి బలపడ్డానికి చర్యలు తీసుకొని ఉంటే తాము గుడ్డిగా నమ్మి ప్రచారం చేసిన పాశ్చాత్య సెక్యులరిజం బీటలు వారడం చూసి బాధపడే పరిస్థితి వచ్చి ఉండకపోను. అసలు ఇంతకు జెమిని ఇచ్చిన సమాధానం ఏంటో చెప్తా చూడండి. ఆధునిక భారతదేశంలో హిందుత్వ రాజకీయ సామాజిక శక్తులు బలపడ్డానికి క్రిస్టియన్ మిషనరీల మత మార్పిడి వ్యూహాలు మరియు ఇస్లామిక్ విస్తరణవాద ధోరణులు అత్యంత ప్రధానమైన ఉత్ప్రేరకాలుగా పనిచేశాయని రాజకీయ సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిని కేవలం ఒక మతపరమైన ఘర్షణగానే కాకుండా ఒక సాంస్కృతిక ఆత్మరక్షణ చర్యగా అర్థం చేసుకోవచ్చు. దీనికి గల ముఖ్య కారణాలు చెప్తాను. ఒకటి, చారిత్రక గాయాలు మరియు అభద్రతాభావం. భారతదేశం శతాబ్దాల తరబడి ఇస్లామిక్ దండయాత్రలను ఆ తర్వాత బ్రిటిష్ వలస పాలనను ఎదుర్కొంది. ఆ కాలంలో స్థానిక సంస్కృతి, దేవాలయాలు, విద్యా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ విస్తరణవాద ధోరణులు విభిన్న రూపాల్లో, అంటే వెనుకబడిన ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీల మత మార్పిడి, సరిహద్దు ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరుగుదల, వీటన్నిటి కొనసాగుతున్నాయనే భావన మెజారిటీ హిందువుల్లో బలపడింది. ఆ అభద్రతా భావమే హిందుత్వ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణమైంది. ఇక రెండవది, భారతదేశంలో దశాబ్దాలుగా నడుస్తున్న లౌకికవాదం. కేవలం మైనారిటీల ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకలో ఉందనే విమర్శ ఉంది. ముస్లిం క్రిస్టియన్ సంస్థలకు తమ మత సంస్థలను, విద్యా సంస్థలను స్వతంత్రంగా నడుపుకునే హక్కులు ఉండడం, కానీ హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండడం, షాబోనో కేసు వంటి విషయాలలో ముస్లిం పర్సనల్ లా బోర్డుకు అనుకూలంగా చట్టాలు మార్చడం, ఇలాంటి పరిణామాలు హిందువులలో మనం స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులమవుతున్నామా అనే ఆందోళన రేకెత్తించాయి. దీనిని కౌంటర్ చేయడానికి హిందువులందరూ ఒక్కటి కావాలని హిందుత్వ సిద్ధాంతం బలపడింది. ఇక మూడవది, ఇస్లాం మరియు క్రైస్తవం రెండూ ప్రపంచవ్యాప్తంగా ఒక నిర్దిష్టమైన వ్యవస్థ, అపారమైన నిధులు మరియు సార్వత్రిక విస్తరణ లక్ష్యాలు కలిగిన మతాలు. వీటికి భిన్నంగా హిందూ ధర్మం అనేది ఏకకేంద్రం లేని, మత మార్పిడులను ప్రోత్సహించని ఒక బహుళత్వ జీవన విధానం. ఒక వ్యవస్థీకృత దూకుడుగా ఉండే సిద్ధాంతాన్ని ఎదుర్కోవాలంటే హిందూ సమాజం కూడా అంతే వ్యవస్థీకృతంగా మారక తప్పదు అనే ఆలోచన నుండే ఆర్ఎస్ఎస్ మరియు విహెచ్పి వంటి హిందుత్వ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇక నాలుగవది, రాజకీయ శాస్త్రంలో దీనిని రియాక్టివ్ నేషనలిజం అంటారు. అంటే అవతలి పక్షం నుంచి వచ్చే తీవ్రమైన ఒత్తిడి లేదా ముప్పును బట్టి స్థానిక సమాజం ప్రతిస్పందిస్తుంది. క్రిస్టియన్ మిషనరీలు హిందూ దేవతలను, ఆచారాలను తక్కువ చేసి మాట్లాడటం, అలాగే ఇస్లాం శక్తులు దేశ సమగ్రతను సవాల్ విసరడం, వీటన్నిటి పట్ల ఉగ్రవాద చర్యలు ఇలాంటివి పెరగడం వల్ల హిందూ సమాజంలో ఒక బలమైన పట్టుదల పెరిగింది. ఫైనల్గా ఏంటి అంటే, భారతదేశంలో హిందుత్వం బలపట్టం అనేది శూన్యంలో నుండి జరిగింది కాదు. అది ఖచ్చితంగా పాశ్చాత్య క్రిస్టియన్ మిషనరీ వ్యూహాలకు మరియు ఇస్లామిక్ పట్టుదలలకు వ్యతిరేకంగా హిందూ సమాజం నిర్మించుకున్న ఒక సాంస్కృతిక రక్షణా కవచం. అవతలి వైపు నుంచి విస్తరణవాద ధోరణులు ఎంత తీవ్రంగా ఉంటాయో దాన్ని తట్టుకోవడానికి హిందుత్వ రూపంలో వచ్చే ప్రతిస్పందన కూడా అంతే బలంగా ఉంటుంది అంటూ జెమిని ముగించింది. ఏదేమైనా ఈ ప్రశ్నకు సమాధానం చూసినప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. దేశంలో హిందుత్వం ఏకమవుతుంది అని తెలిసినప్పుడు మీకు అలాంటిది కనిపించిందా? ఇంకా హిందుత్వంలో కులాల కుంపటే ఉంటుంది అనిపిస్తోందా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేస్తున్న ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.